ఎలా ఉన్నారు? నేను మీ శివశంకర్ గుర్రం, సీనియర్ వెల్నెస్ కోచ్. లావ్ అయిపోతున్నారు ఎందుకు? ప్రపంచంలో ఎక్కువ మంది ఇప్పుడు ఒబెసిటీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. కారణం ఏంటి తెలుసుకుందామా? సింపుల్గా చెప్తా చూడండి, చాలా అందరికీ అర్థమయ్యే భాషలో చెప్తాను. రెగ్యులర్గా మగవాళ్ళకు క్యాలరీస్ అంటే మామూలుగా మనం ఆయిల్ కొన్నాం అనుకోండి, లీటర్లలో కొంటాము, బియ్యం కొంటే కేజీలలో కొంటాం. అలాగే మన శరీరానికి కావాల్సిన ఎనర్జీని క్యాలరీలలో కొలుస్తాం అనమాట. అదే శక్తి. ఒక మగవాళ్ళకైతే యావరేజ్ మీద 2000 క్యాలరీలు ఒక రోజుకి అవసరం. అదే ఆడవాళ్ళకైతే 1500 క్యాలరీలు యావరేజ్ మీద అవసరం. ఇది కష్టపడేవారు ఎవరైతే జిమ్కి వెళ్తారో, డైలీ వర్క్ చేసి, లేబర్ వర్క్ చేసి ఎక్కువ కష్టపడుతూ ఉంటారు, వీళ్ళకి ఇంకొంచెం ఎక్కువ క్యాలరీలు అవసరం. ఎందుకంటే వాళ్ళు ఖర్చు చేసే క్యాలరీలు కూడా ఎక్కువ ఉంటాయి కదా, ఎనర్జీ ఎక్కువ కావాలి కదా వాళ్ళకు. కాబట్టి వాళ్ళకు కొంచెం ఎక్కువ క్యాలరీలు అవసరం పడతాయి అన్నమాట. ఇలా మనం ఎప్పుడైతే మనకు కావాల్సిన క్యాలరీలు మాత్రమే మనం ఫుడ్ తీసుకుంటామో రోజు మనం వెయిట్ పెరగము, తగ్గము అనమాట. కానీ ఎప్పుడైతే ఉదాహరణకు నా బిఎంఆర్ 2100 ఉంది, నా బిఎంఆర్ అంటే నాకు కావాల్సిన క్యాలరీలు, ఒక రోజుకు కావాల్సిన క్యాలరీ, ఇంతకంటే ఎక్కువ క్యాలరీల ఆహారం నేను తీసుకున్నాను అనుకోండి. ఉదాహరణకు 2300 క్యాలరీ నేను రోజు తీసుకుంటున్నాను అనుకుందాం. నాకు 2100 అవసరం. 200 క్యాలరీలు ప్రతిరోజు నేను ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల 45 రోజులలో అంటే యావరేజ్ మీద 9000 క్యాలరీలు మనకు కావాల్సిన దానికంటే ఎప్పుడైతే ఎక్కువ ఇస్తామో 1 కేజీ బరువు పెరుగుతాం అనమాట. ఇది ఎవరికైనా అప్లై అవుతుంది. ఆడవాళ్ళకైనా 1500 బిఎంఆర్ ఉన్నా, 2000 బిఎంఆర్ ఉన్నా సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సిన క్యాలరీల కంటే ఎక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎప్పుడైతే వాళ్ళు తీసుకుంటారో ఆటోమేటిక్గా 9000 క్యాలరీలు ఎక్కువ ఎప్పుడు తీసుకుంటారో ఆటోమేటిక్గా వాళ్ళు 1 కేజీ బరువు పెరుగుతారు అనమాట. కానీ ఎప్పుడైతే మనిషి కండ శాతం ఎక్కువ అండి, కొవ్వు శాతం తక్కువ ఉందంటే వాళ్ళకి ఎక్కువ క్యాలరీలు అవసరం. ఎందుకంటే కండ అనేది 15 క్యాలరీలు ఖర్చు చేస్తే కొవ్వు అనేది 3 క్యాలరీలు మాత్రమే ఖర్చు చేస్తుంది. ఉదాహరణకు మన బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉందనుకోండి, మనకు కావాల్సిన క్యాలరీలు కూడా తక్కువ అవసరం ఉంటుంది, అంటే శక్తి కూడా తక్కువ కావాలి. ఎందుకంటే కొవ్వు అనేది తక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తుంది కాబట్టి, కండ అనేది ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేస్తుంది కాబట్టి కండ శాతం ఎక్కువ ఉండే వాళ్ళకు క్యాలరీలు కూడా ఎక్కువ అవసరం ఉంటాయి. ఈ విధంగా ఎవరైతే ఎక్కువ క్యాలరీ తీసుకుంటారో వాళ్ళకంటే, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఆటోమేటిక్గా వాళ్ళు బరువు పుటాన్ అయిపోతూ ఉంటారు. కాబట్టి మీకు కావాల్సిన క్యాలరీలు ఎంత, మీ బిఎంఆర్ ఎంతనో తెలుసుకొని మీకు కావాల్సిన క్యాలరీ మీద ఫుడ్ మాత్రమే తీసుకోండి. అప్పుడు మీరు బరువు పెరగరు. ఒకవేళ బరువు పెరిగితే ఎలా తగ్గాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు బై, థ్యాంక్ యూ.